అయ్యండి ఈరోజు అయితే కొబ్బరి బొబ్బట్లు చేస్తున్నానండి. ఇగోండి ఒక కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఇదైతే మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇగోండి కడాయి అయితే పెట్టుకున్నాం. ఒక కప్పు బెల్లం, దాని తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఇదిగోండి బాగా ఈ విధంగా మెత్తగా అయితే రావాలండి. ఇది కూడా వేసుకుందాం. ఇదిగోండి అది ఉడుకుతుంది. అది ఉడికేలోపు మనమైతే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దాని తర్వాత టేస్ట్ గురించి కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి, ఇవన్నీ వేసుకుని అయితే బాగా కలుపుకుందాం. కొబ్బరి కూడా ఉడికిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం అయితే మనం ఇలాచీ పొడి వేసుకుంటున్నాం. ఇలాచీ పొడి వేసుకొని కొంచెం చల్లగైనాక మనము ఏ సైజు కావాలో ఆ సైజు అయితే ఈ విధంగా రెడీ చేసుకుందాం. పిండి కూడా రెడీ అయిపోయింది, ముద్ద కూడా నేను రెడీ చేస్తాను. ఇదిగోండి పెనం పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే ముద్దలు రెడీ చేసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి పెనం పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే మనం చపాతీ ముద్దలు చేసుకున్నాం. చపాతీ ముద్దలు ఇప్పుడు ఈ ముద్దలు చేసి ఉన్నాయి కదా, ఇది కూడా ఈ విధంగా అంతా కవర్ చేసేద్దాం. అంతేనండి. ఇటువంటి ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇట్లా ఒత్తేసుకోవడమే. అయితే పెనం వేడెక్కింది. ఒకటొకటి ఈ విధంగా చిన్న చిన్నవి అయితే నేను చేసుకుంటున్నాను. కాలిందండి, కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని రెండు పక్కలు కాల్చుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. అంతేనండి, ఎంతో సింపుల్. కొబ్బరి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతున్నాయి. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయండి. ఈ మధ్య అంతా గణేశ పూజలతో బిజీ అయిపోయాం కాబట్టి ఈ విధంగా అయితే మనం ఇక్కడ వంటలతో ముందుకు వద్దాం. ఇటువంటి వీడియోలు కావాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.